సీనియర్ నటి ఆమని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జంబలకిడి పంబ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమని మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారింది. కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, కమల్ హాసన్ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే నిర్మాత ఖాజా మొయిద్దీన్ను మతాంతర వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు. 2003లో రామ్ గోపాల్ వర్మ చిత్రం మధ్యాహ్నం హత్యతో ఈమె తిరిగి సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె రీఎంట్రీలో కూడా అదరగొడుతుంది. కుర్ర హీరోలకు తల్లిగా, అత్తగా, అక్కగా నటిస్తూ మంచి పేరే సంపాదించుకుంది. ఆమె జీవితంలో చాలామందికి తెలియని కొన్ని విషయాలు జరిగాయి. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. నిర్మాత అయిన ఖాజా మొయిద్దీన్ ఒకానొక సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో అది సంచలనంగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలన్నింటికీ ఆమె సమాధానం చెప్పింది. తన భర్త సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. మా ఇద్దరి మధ్య పెద్ద గొడవలనేవి ఏమీ లేవు. ఆయన ఒక సినిమా తీసి బాగా నష్టపోయారు. కోట్లలో డబ్బులు కట్టాలి. ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నాకు ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతా సర్దుకుంటుంది అని చెప్పాను అంతే. ఇక ఆ ఘటన తర్వాత రియల్ ఎస్టేట్లో దిగి ఆయనే ఆ డబ్బు మొత్తాన్ని కట్టేశారు. ఇప్పుడు కోట్లు అంటే కామన్. అప్పట్లో కోట్లు అంటే మామూలు విషయం కాదు. దానివల్ల మా ఇద్దరి మధ్య విడాకులు కాలేదు. ఫ్రెండ్లీగా విడిపోయాం. విడిగా ఉండాలని అనుకున్నాం. విడిగా ఉంటున్నాం. నేను సినిమాల్లో మళ్ళీ రావడం ఆయనకు ఇష్టం లేదు. నేను వస్తాను అని చెప్పి వచ్చేశాను. ఇప్పుడే నాకు 2 ప్రపంచాలు. ఒకటి సినిమా, ఇంకొకటి నా పిల్లలు అంటూ చెప్పుకొచ్చింది. భర్త అప్పుల పాలు కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆమెని డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. వీరి మధ్య విభేదాలు రావడానికి కూడా అదే కారణమంటూ జరిగిన ప్రచారం మీద స్పందిస్తూ అది నిజం కాదని తెలిపింది ఆమని. అప్పులు తీరిపోయాయని, ఆ సమస్య లేదని చెప్పింది. నాకు సినిమాలంటే ఇష్టం. ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరికొకరం సమయం ఇచ్చుకోవడం కష్టమని భావించి ఒక అండర్స్టాండింగ్తో విడిపోయినట్లు ఆమెని వెల్లడించింది. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విడిపోయినట్టు ఆమె పేర్కొంది. విడిపోయినా ఇప్పటికీ టచ్లోనే ఉన్నామని, కలుస్తామని పేర్కొంది. పిల్లల బాధ్యత నేనే తీసుకొని వారే తన ప్రపంచంలో బతికేస్తున్నట్టు ఆమెని వెల్లడించింది. సినిమాల షూటింగ్ వల్ల పేరెంటింగ్ కాస్త ఇబ్బంది అవుతుందని, కానీ మేనేజ్ చేస్తున్నానని ఆమెని పేర్కొంది. ఇక మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పద్మ సినిమాలలో ఆమె చేసిన పాత్రలను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే కెరియర్లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన ఆమెని తనకు బాగా ఇష్టమైన చిరంజీవితో కలిసి చేయకపోవడంతో పాటు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అందరితో నటించారు, కానీ ఒక్క చిరంజీవితో మాత్రం నటించలేదని యాంకర్ అడగ్గా, నాకు చిరంజీవి గారితో నటించే అవకాశం అయితే వచ్చింది. అయితే నేను ఎప్పుడో దేవుణ్ణి జపించినట్లు ఆయన్ను జపించేవాడిని. చిరంజీవి గారంటే పిచ్చి. సినిమా అంటే ఎంత పిచ్చో చిరంజీవి అంత పిచ్చి. రొమాన్స్ సాంగ్ ఏదైనా డ్రీమ్లో ఆలోచిస్తే అక్కడ చిరంజీవే ఉంటారు అని ఆమెని నవ్వుతూ చెప్పుకొచ్చింది. డ్రీమ్లో హీరోయిన్ను తీసేసి అక్కడ నేను చేస్తే ఎలా ఉండేది అని వెళ్ళిపోయేదాన్ని. సో ఆయనతో నటించాలని డ్రీమ్ ఉండేది, కానీ నటించే అవకాశం దొరికింది. శుభలగ్నం తర్వాత రిక్షావోడు సినిమాకు ఫస్ట్ నన్ను అడిగారు. డేట్స్ కూడా తీసుకున్నారు. చిరంజీవి గారితో మాట్లాడాను కూడా. షూట్కి వెళ్తున్నాం అన్నారు. సౌందర్య గారు కూడా ఉన్నారు సినిమాలో. తను కూడా చాలా సంతోషించింది. మళ్ళీ కలిసి చేస్తున్నామే అంది ఆమని. ఇక వారం 15 రోజుల తర్వాత ఏమైందో తెలియదు, కానీ నగ్మా హీరోయిన్ అని ఒక పత్రికలో చూశాను. తర్వాత మా మేనేజర్కు చెప్పా. ఏంటి అని తెలుసుకుంటే డైరెక్టర్ మారారు. కోదండరామిరెడ్డి తీయాల్సిన సినిమాను కోడి రామకృష్ణ గారు చేశారు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు. నిజం నాకు తెలియదు. సో నేను మారాను. చాలా అసంతృప్తి అదొక్కటే. చాలాసార్లు నేను హీరోయిన్ అవ్వాలని ఏడ్చాను. చిరంజీవి గారి సినిమా దొరకలేదని సెకండ్ టైం ఏడ్చాను. ఈయన పక్కన చేయలేదు అనే ఏడుపు అయితే అప్పుడే వచ్చింది అని చెప్పారు ఆమెని. ఇంకా జీవితాంతం అది అలా ఉండిపోతుంది. ఇంకో ఆప్షన్ కూడా లేదు. సిస్టర్ క్యారెక్టర్ కూడా వచ్చింది, కానీ చేయలేదు. ఖుష్బు గారు చేశారు. స్టాలిన్ సినిమా కోసం నన్ను అడిగారు. నేను సిస్టర్గా ఊహించుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ హీరో అని నేను చేయను అన్నాను. నేను కుదరక కాదు. ఒక 10 సార్లు ఫోన్ చేసి అడిగారు. అయినా నేను చేయను అని చెప్పాను అని ఆమని అన్నారు. కె విశ్వనాథ్ గారు మరణించాక కార్యక్రమం చేశారు కదా, దాన్ని చిరంజీవి గారే నడిపించారు. అప్పుడు ఆ కార్యక్రమంలో నాకు చాలా సంతోషం వేసింది. చాలా రోజులకు చిరంజీవి గారిని చూస్తున్నాను అని. అప్పుడు అంతా ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. నేను గ్రూప్గా కాకుండా ఒంటరిగా వెళ్ళి సార్ ఒక ఫోటో అని అడిగి తీసుకున్నా. నేను ఒక ఫ్యాన్గా ఫోటో తీసుకున్నాను. నాకు బాగా నచ్చి ఇష్టపడి అడిగి ఫోటో తీసుకున్న ఏకైక వ్యక్తి చిరంజీవి గారు అని ఆమని తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్ చెప్పుకొచ్చారు.
మరి ఇండస్ట్రీలో మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా అనే ప్రశ్నకు ఆమెని స్పందిస్తూ తనకు కూడా అలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయని, ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే అసలు అమ్మాయిలను వాడుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎలా ఉంటారో కూడా చెప్పుకొచ్చారు. సాధారణంగా పెద్ద కంపెనీల నుంచి కాల్ వస్తే ఇలాంటివేమీ ఉండవని, తనకైతే పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చినప్పుడు ఇలాంటి ఒక్క సంఘటన కూడా ఎదుర్కోలేదని క్లారిటీ ఇచ్చింది. ఏదైనా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తే డైలాగ్ ఎలా చెప్తారు, డ్యాన్స్ ఎలా చేస్తారు అంటూ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారని, యాక్టింగ్ చేసి చూపించమంటారని ఈ సందర్భంగా ఆమెని వివరించింది. కానీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే కొన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్లు పుట్టుకొస్తాయని, వాటి గురించి తెలియక ఆడిషన్కి వెళ్తే బలవడం ఖాయమని ఆమెని అంది. తనకు కూడా ఇలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తే వెళ్ళానని, అక్కడికి వెళ్ళాక వాళ్ళు హీరోయిన్ అవకాశం ఇస్తామని చెప్పి 2 పీస్ డ్రెస్ ధరించాలని అన్నారంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. అయితే తీరా దానికి ఒప్పుకుంటే మీకు అక్కడ స్ట్రెచ్ మార్క్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయా అని అడిగారట. దీంతో ఆమెని అలాంటివి నాకెందుకు ఉంటాయండి అని ఎదురు ప్రశ్నించారట. కానీ వాళ్ళు అక్కడితో ఆగకుండా లేదండి, ఇంతకుముందు ఇలానే జరిగింది, తెలియకుండానే ఓ అమ్మాయిని తీసుకున్నాము, తీరా వర్క్ స్టార్ట్ చేశాక అసలు విషయం తెలిసింది అని అన్నారట. అంతేకాకుండా ఒకసారి మీరు విప్పి చూపించండి అని అడిగారట. దీంతో షాక్ అయిన ఆమెని అలా ఎలా తీసి చూపిస్తారండి, ఇది వర్కౌట్ కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారట. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి తరచుగా ఎదురవుతాయని, కానీ మనం ఎంచుకునే మార్గాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చింది ఆమెని. మొత్తానికి ఆమెని చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలోకి వచ్చే న్యూ కమర్స్కి బాగానే ఉపయోగపడతాయని చెప్పవచ్చు.